అలా నమస్తే. నమస్తే. చెప్పండి, ఎట్లా ఉంది సినిమా? సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. అవును. సో ఇప్పుడు నిన్న మీరు మాకు చెప్పిన ఏదైతే మా వ్యూవర్స్ కి చెప్పారో ఆ అయిపోయింది ఈ రోజు మనం సినిమాలో చూసారా మీరు? ఖచ్చితంగా చూసాను. 100% చూసాను. సో ఎలా ఉంది అంటారు? సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా పండించారు దర్శకులు. అలాగే మనకి ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన కాంబినేషన్ F2, F3 ఎంత సక్సెస్ అయినాయో మన అందరికి తెలిసింది. సీట్లోంచి లేచి మరీ నవ్వారు జనాలు. సో అంతకంటే ఎక్కువే ఈ సినిమా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అలాగే చేశాను. ఆ రిజల్ట్ కూడా నాకు కనిపించింది. ఓకే. సో సినిమా F2, F3 కంటే బాగుంది. సో పర్టికులర్ గా వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉందంటారు? వెంకటేష్ గారి క్యారెక్టర్ మనం చూసుకున్నట్లయితే అంత ముందు సినిమాల్లో ఒక నారప్ప కానివ్వండి, అలాగే మొన్న రిలీజ్ అయిన సైంధవ్ అవును, సైంధవ్ ని మనకి కొంచెం హార్డ్ క్యారెక్టర్ కదా, మాస్ క్యారెక్టర్ ఉంటుంది. సో కొంచెం మనల్ని డిసప్పాయింట్ చేశారు వెంకటేష్ గారు. సో ఈ సినిమాలో చూసుకున్నట్లయితే దానికి 3 ఇచ్చారు మనకి. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ కేటగిరీ ఇచ్చారు. అలాగే ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కూడా ఆయన నటించి రెండింటిని మిక్స్ చేసి జనాలకు వదిలారు. ఓకే. సో సైంధవ్ నుంచి మనం ఏదైతే డిసప్పాయింట్ అయ్యారో చాలా మంది, సో ఆ క్రైమ్ ని ఎలిమెంట్ ని కూడా ఈ సినిమాలో జోడించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చాలా బాగుంది సినిమా. ఓకే. సినిమా గురించి మనము ఏదైతే మ్యూజిక్ ఉంటుందో ఈ మ్యూజిక్ పరంగా ఎలా మాట్లాడుకోవచ్చు? మ్యూజిక్ పరంగా మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది పాట గురించి మాట్లాడాలి. రమణ గోగుల్ గారు ఎవరైతే ఉన్నారు కదా మన మ్యూజిక్ సింగర్, సో 18 years తర్వాత మళ్ళీ ఆయన వెంకటేష్ గారితో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీఎంట్రీయే కాదు, సినిమా కెరీర్ కూడా సినిమా స్టార్టింగ్ కెరీర్ కూడా ప్రేమంటే ఇదేరా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన సినిమా. అప్పుడు వెంకటేష్ గారితో స్టార్ట్ చేశారు, వెంకటేష్ గారితో స్టార్ట్. సో ఈ పరంగా లక్కీ అన్నమాట, చాలా లక్కీ. కాంబినేషన్ అనేది బాగా ప్లస్ అయింది సినిమాకి. ఆ పాటకు వచ్చిన థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా మనకి ప్రమోషన్స్ లో చూసాం. ఆ పాట ఎంత హిట్ అయింది. వెంకటేష్ గారు కూడా పాడారు ఓ పాట ఈ సినిమాలో. సో ఆ పాట కూడా చాలా హిట్ అయింది. ఓకే. ప్రమోషన్స్ ఎంత బాగా గ్రాండ్ గా ప్రమోషన్ చేశారు, సినిమా కూడా అంతే గ్రాండ్ గా విజువల్ గా మనకు చూపించారు. సో సంక్రాంతి బరిలో ఆల్రెడీ 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, గేమ్ చేంజర్ గానీ డాకు మహారాజ్. సో ఆ పోటీని తట్టుకుంటుందా? ఖచ్చితంగా తట్టుకుంటుంది. సో ఎంత ఇస్తారు రేటింగ్ మీరు? రేటింగ్ యాక్టర్స్ కానివ్వండి, సినిమా కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి 5 out of 5 ఇవ్వచ్చు. ఓకే. నా దృష్టిలో అంటే నేను ఒక 3 గంటల సినిమాలో ఆనందాన్ని పొందగలిగాను. అంటే సినిమాలో లీనమయ్యాం. సగటు ప్రేక్షకుడు ఏమని కోరుకుంటాడు? ఒక 3 గంటలు ఆయన జీవితంలో టైం వెచ్చిస్తున్నాడు. అలాగే 300-400 ఫ్యామిలీతో వెళ్తే ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు. ఒక 3 గంటల సమయం ఎంత ఇదో పెట్టుబడి పెట్టి సినిమా చూస్తాడు. సో ఆ 3 గంటలు కూడా మీరు సినిమాలో లీనమై ఎంటర్టైన్మెంట్ అయ్యి ఆనందించబడి బాధపడి అన్ని కూడా ఉంటేనే కదా సినిమా హిట్ అనేది. కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి ఏంటి అనేది సపరేట్ థింగ్. అసలు ప్రేక్షకుల మనసుకి ఆకట్టుకుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరల్ గా మూవీ రివ్యూ చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రకరకాలుగా రివ్యూస్ చెప్తా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే సినిమాని పార్ట్ వైజ్ గా విడదించడం, అంటే డైరెక్టర్ ప్యాటర్న్ ఎలా ఉంది, యాక్టర్ ప్యాటర్న్ ఎలా ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో వీళ్ళ పాత్రలన్నీ కలుపుకొని వీళ్ళ ప్యాటర్న్స్ అన్ని ఒక అసెంబుల్ చేస్తే సినిమా వచ్చింది. దానికి కొంతమంది ఎలా ఫీల్ అవుతారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సినిమాని ఇలా ఎక్స్పెక్ట్ చేశా, నాకు అలా లేదు, అందుకు సినిమా ఫ్లాప్. సో ఇలాంటి రివ్యూ ఇస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కో ప్రేక్షకుడు ఒకటి కోరుకుంటాడు, అందులో తప్పులేదు. తను అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పెక్ట్ చేసింది ఆ సినిమాలో లేకపోతే తనకి సినిమా 90% బాగున్నా 10% ఎక్స్పెక్ట్ చేసింది లేకపోతే బాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. సో దాన్ని మనం తప్పు పట్టలేము. కానీ సినిమా అనేది ఓన్లీ ఒక జోన్ లో ఉండదు, అన్ని జోన్లు కలిపితేనే సినిమా. అందులో ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ నవరసాలు అనేది పండితేనే సినిమా. ఓన్లీ ఒక్కటే నేను ఎక్స్పెక్ట్ చేసింది లేదు కాబట్టి సినిమా ఫ్లాప్ అనేది అనడానికి అది కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ఓకే. సో ఈ సినిమాలో వెంకటేష్ గారు ఎప్పుడు ప్రతిసారి, ఇప్పుడు F2 కూడా సంక్రాంతికి వచ్చింది, F3 కూడా సంక్రాంతికి వచ్చింది, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా సంక్రాంతికి వచ్చింది, మళ్ళీ సంక్రాంతి రోజే రిలీజ్ అయింది. సో ఈ సంక్రాంతి హీరో కింద మనం హీరోని వెంకటేష్ గారిని మనం చేసేయచ్చు, ఫిక్స్ చేసేయచ్చు. అంతే. ఆయన సంక్రాంతికి ఏ సినిమా వదిలినా బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుంది. అంటే ఓన్లీ పర్టికులర్ గా సంక్రాంతికి, అంటే అది సైంధవ్ ఏదైతే ఉందో అది సంక్రాంతి రాలేదు కాబట్టి ఫ్లాప్ అయిందా? అలాగే అనుకోవచ్చు. సంక్రాంతికి సినిమా రిలీజ్ కాకపోతే ఫ్లాప్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే ఆయన వెంకటేష్ గారు ఆయన ఆడియన్స్ పరిధిని దాటి బయటికి వెళ్ళారు కొన్ని సినిమాలు. సో అవి అంత అట్రాక్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద ఒక ముద్ర ఉంది, ఫ్యామిలీ హీరో.
సో ఆ ముద్దను చెరుపుకోవడానికి ట్రై చేశారా, ఉమ్. లేదా ఆయనలో ఉన్న నటనని ఇంకా విస్తరింపజేయాలని ట్రై చేశారో తెలియదు కానీ ఆ సినిమాలు అంటే ఆకట్టుకోలేకపోయినాయి. కొత్తదనం కోరుకోవడం అనేది అయితే తప్పు కాదు. తప్పలేదు. ఆ, ఇక పెద్ద హీరోలకి ఒక సమస్య ఉంటుందండి. ఉమ్, ఇప్పుడు కొత్త హీరోలు ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవుతాయి. మన నిఖిల్ ఉన్నాడు, ఉమ్, ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంత సక్సెస్ సాధిస్తున్నాడు. అవును. కొన్ని పోవచ్చు, కానీ ఆ ప్రయోగాలు చేసే స్కోప్ ఆయనకు ఉంది, అవును. బ్రహ్మాండమైన హిట్ అవుతున్నాయి. డోన్. కానీ ఇక్కడ కొంత పెద్ద హీరోలకు వచ్చేసరికి వాళ్ళు ఒక ఇందులో ఉంటారు, బోన్ లో ఉంటారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక జోన్ జోన్ అనేది fix ఫిక్స్ చేసుకున్నారు. చేసుకుని ఉంటారు. సో వెంకటేష్ గారి సినిమా అంటే మనం మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ Full entertainment ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అవును. ఎక్స్పెక్ట్ చేస్తాం. మన బాధలన్నీ పోయి ఆ నవ్వుకోవాలనే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును. సో అంతకు మించే సినిమా ఉందని నేను చెప్తాను. అనిల్ రావిపూడి గారు సక్సెస్, అనిల్ రావిపూరి గారి గురించి ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు తీసిన సినిమాలో ఫ్లాప్ టాక్ ఏం లేవు, ఉమ్, యావరేజ్ ఉన్నాయి, బెస్ట్ ఉన్నాయి. అవును. సో తను మంచి స్క్రిప్ట్ రైటర్. ఉమ్. సో ఈ పరిధిలోకి వెళ్ళి ఇప్పుడు ఈ సినిమా గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? అనిల్ రావిపూరి ఆయన గురించి చెప్పాలంటే F2 F3లో ఆయన ఎంత మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశారో, ఈ సినిమాకి అంత మంచి బూస్ట్ ఇచ్చారు సినిమాకి. ఉమ్, కొంచెం క్రైమ్ కూడా జోడించి, ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా క్రైమ్ ఎలిమెంట్ కూడా జోడించి ఉమ్. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. కానీ చాలా సక్సెస్ సాధించారు ఈ సినిమాల విషయంలో. అనిల్ రావిపూడి గారు ఎందుకు కంప్లీట్ గా అన్ని వెంకటేష్ గారితో వరుస సినిమాలు తీస్తున్నారు? ఆయనకి బాగా కుదురుతుందండి. అంటే ఇక వేరే హీరోలు డేట్లు ఇవ్వట్లేదా లేకపోతే? లేరని డేట్ ఇవ్వట్లేదని కాదు, కానీ ఉమ్, ఆయనకి బాగా సెట్ అయింది ఆ జోడి. ఉమ్. సో సో బోత్ కాంబినేషన్ కాంబినేషన్ జనాలు కోరుకుంటున్నారు. combination. బోయపాటి గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్ ఎలాగో జనాలు కోరుకుంటున్నారు. ఓకే. సో అందులో తప్పులేదు. ఉమ్. అది ఇంకా అలాంటి సినిమాలు రావాలని నేను కోరుకుంటాను. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ సినిమాలు రావాలి, రావాలని కాదని అయితే ఎవరు అనుకోము. కాకపోతే పర్టికులర్ గా ఎక్కువ వెంకటేష్ గారితో ట్రావెల్ అవుతున్నారు కదా. అవును, దాదాపు 3 సినిమాలు ఆ. అయ్యాయి. సో ఎలా చూడొచ్చు అని, ఎందుకంటే ఎవ్రీ సంక్రాంతికి ఈయన ఖర్చు వేస్తారు రావుపూడి గారు. ఆ. సో ఆయన వేసిన ఖర్చు లో ఆ హీరో తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెడతారు. సో అది దాని గురించి, ఎందుకంటే గేమ్ చేంజర్ చాలా మంచి సినిమా వచ్చింది, ఆ. డాకుమారా చాలా మంచి సినిమా వచ్చింది. ఈ రెండు హిట్లు ఉన్న టైంలో ఆల్రెడీ రావుపూడి గారు ఏమి తక్కువ పర్సనాలిటీ కాదు, ఆ. ఆల్రెడీ మార్కెట్ లో బాగా వెల్ నోడ్ పర్సనాలిటీ. అలానే దిల్ రాజు ప్రొడ్యూసర్ గారు కూడా. ఆ. సో ఈ 3 సినిమాలతో పాటు అందులో దిల్ రాజు గారు 2 సినిమాలు ఒకటి కొట్టుకుంటున్నాయి. ఉమ్. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం ఒక సినిమా అభిమానుల? ఆ సినిమా అభిమానిగా చూస్తే ఒక ప్రేక్షకుడికి ఏంటంటే 3 సినిమాలు ఉన్నాయనిపిస్తుంది. దిల్ రాజు గారి యాంగిల్ లో చూస్తే 2 సినిమాలు ఆయనయే కదా. అదే 2 సినిమాలు ఆయనవే. అంటే ఆయన ఆ స్టోరీ మీద, ఆ సినిమా మీద అంత నమ్మకం ఉంటే 2 ఒకటేసారి వదులుతాడండి. ఇప్పుడు ఇదే డౌట్ ఏంటంటే దిల్ రాజు గారు 2 సినిమాలు ఆయనవే, అందులో ఒకటి బాగా హై బడ్జెట్, ఒకటి ఓకే ఫైన్ మంచి బడ్జెట్. budget. ఎందుకంటే ఇప్పుడు ఏదో చిన్న బడ్జెట్ సినిమాలు అయితే ఏం లేవు, అన్ని 100 దాటుతూనే ఉన్నాయి. అవును. సో అలాంటి సినిమాలు అతను ఒక్కటేసారి అతని సినిమాకి అతని సినిమానే పోటీ. నాకు ఎవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ అన్నట్టుగా దిల్ రాజు గారు ఆయన పవన్- సినిమాలనే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ దిల్ రాజు గారు బాగా చేసినట్టే అనిపిస్తుంది. మంచి సినిమాలు కదా, ఓకే. ఆయనకి ఆ సినిమాల మీద నమ్మకం ఉంది. సో ఫైనల్ గా మీరు ఈ సంక్రాంతికి వస్తున్నారు, ఈ సినిమా గురించి ఒక్క మాటలో రివ్యూ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆడియన్స్ తో పంచుకోవాలంటే వెంకటేష్ గారి యాక్టింగ్, అలాగే ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు మనకి సెన్సేషనల్ ప్రెసెంట్. అంతకుముందు లక్కీ బాస్ ట్రెండింగ్ ట్రెండింగ్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఆవిడ కనపడాలి స్క్రీన్ మీద. ఆవిడకి సపరేట్ గా ఫ్యాన్ మ్యాన్స్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇంత తారాగణం పెట్టుకుని సంక్రాంతికి మంచి ఎలిమెంట్ సినిమా ఇచ్చారు, మంచి పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది అయితే ఇచ్చారు. సో ఇందులో ప్రధాన పాత్రలో పోషించిన 3 కాకుండా ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టోరీస్ లో బాగా చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ బాగా ఫిక్స్ చేశారు. వీళ్ళు వస్తున్నారంటే ఇక్కడ ఏదో జరుగుద్ది, స్టోరీలో ఏదేదో మెలకుంది అనే యాంగ్జైటీ కూడా క్రియేట్ చేశారు. మంచి ఇంపాక్ట్ ఉంది వాళ్ళందరి స్టోరీస్ కూడా, తారాగణం కూడా. సో సినిమాని సంక్రాంతికి ఎవరు మిస్ అవ్వకూడదు. ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ ఈ సంక్రాంతికి మిస్ అవ్వకూడదని నేను చెప్తాను. ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇవ్వబోతారు? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తానండి. 4 సూపర్. రైట్, ఇదండి ఈ సినిమా పరిస్థితి. మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.